V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 370 ఆర్టికల్ రద్దుపై వివిధ వర్గాలతో సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ నేతలు దిలీప్ కుమార్ దూబే, రఘునందన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక రవాణాపై నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సలహా. వైసీపీ పాలన చూసి ఓర్వలేక టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. తెలుగుదేశం పార్టీపై మంత్రి అనిల్ కుమార్ మండిపాటు. ఇక వార్తల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాజారెడ్డి గార్డెన్స్ లో శ్రీ దిలీప్ కుమార్ దూబే మరియు రఘునందన్ రావు ఆధ్వర్యంలో 370 ఆర్టికల్ రద్దు గురించి మేధావి వర్గాలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మురళీధర్ గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. Myself, I have to do something for my family, but can we cast a vote? क्या हम एक वोट अपना देकर उस व्यक्ति को मजबूत कर सकते हैं जिसने कसम खाई हुई है कि हम हिंदुस्तान को पुनः परम वैभव पर ले जाएंगे? We can do only one thing, कि हम अपनी भाषाओं, अपनी जातियों, अपने ज्योग्राफिकल स्टेटस, इन सब को बुलाकर आज देश के साथ खड़े हो जाएं. तो देश ने स्पीड पकड़ी है, अभी पहला गियर लगा है, चौथे गियर तक ले जाने की जिम्मेवारी हमारी बनती है, क्योंकि हम बाधा पहुंचाते हैं. पहले गियर में गाड़ी चलती है, अभी चौथे गियर में ले जाने के लिए हमको चाहिए कि हम उस व्यक्ति का रास्ता साफ कर दें और हिंदुस्तान को उस रास्ते पर पहुंचाने के लिए प्रयास करें जिस रास्ते पर हिंदुस्तान आज से हजारों वर्ष पहले था. ये हमारी जिम्मेदारी. So don't think that this is the motto of the Bharatiya Janata Party. This is whoever is ready to do so, we must have to support that person. कुछ समाचार दिए सबको, आप बोले सो हर बात समझ में आया आपको. और एक बार यहाँ आके हमारे को मुख्य अतिथि से आके हमारा कामारेड्डी जिला लोगों को 370 आर्टिकल पे आप जो बोले उसके लिए हम धन्यवाद करता. అందరికి అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. 370 ఆర్టికల్ 35 మీద వారు చెప్పినటువంటి విషయాలలో ఎవరికైనా ఎలాంటి సందేహం కానీ ఉంటే అడగండి, లేదంటే సమావేశం ఇంతటితో ముగిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆడబిడ్డలు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని బతుకమ్మ ఆడారు. బతుకమ్మలు జిల్లా కలెక్టర్ మహిళలతో కలిసి అలంకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ సరిత మహిళలతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలు ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బతుకమ్మను అన్ని శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభం అయిందని, మిగిలిన 6 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో బతుకమ్మను నిర్వహించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పూల బతుకమ్మ ఆడబిడ్డల పండుగ 9 రోజుల పాటు జరిగే బతుకమ్మను ప్రతి మహిళ భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. అనంతరం బతుకమ్మలను ఎత్తిపై పెట్టుకుని బతుకమ్మ పాటలతో దగ్గరలో ఉన్న జమ్ములమ్మ రిజర్వాయర్ దగ్గరికి వదిలి వెళ్లారు. వాడవాడల జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ గద్వాల జిల్లాలోని కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. వచ్చే 6 రోజులు కూడా ఇదే కార్యక్రమాలని రకరకాల శాఖల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్లో అట్లాగే వాడవాడలా ఊరూరా చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎన్ని రకాల బతుకమ్మ ఉంది అన్నది
ఎందుకు చేసుకుంటామనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరి చెంతకు దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకి, అంగన్వాడీ టీచర్లకి, అట్లాగే చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. మా వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా. బతుకమ్మ కేవలం పండగలాగే కాకుండా మహిళా సాధికారిత గురించి, తర్వాత గర్ల్ చైల్డ్ గురించి కూడా మనము గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి వాటన్నిటిని కూడా ఈ కార్యక్రమం ద్వారా విశాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక రీచ్లను సిపిఐ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలో ఇసుక రవాణాపై నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ నేతలతో కలిసి పరిశీలించిన ఆయన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఒక్క విశాఖలోనే 40 కుటుంబాలకు ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఇసుకపై ఆధారపడిన అన్ని రంగాలు కుదేలు కావడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని చెప్తే కార్మికులకు ఎందుకు పనులు ఉండటం లేదని, దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంబంధించి అయితే ఈ ఇసుక తోట అని పేరు వచ్చింది కదా మనం ఎంఐపి డబల్ రోడ్ దగ్గర, అక్కడ దీనికే పనికి వస్తుంది, పట్టుకే ప్లాస్టిక్ పనికి ప్లాస్టిక్ మళ్ళీ జల్లించాలి. అన్ని చేయగలరు. ఇసుక కూడా ఇంత ఇంపార్టెంట్ ఇది అయిందని జగన్మోహన్ రెడ్డి గ్రేట్నెస్ ఇది. వాడు చిన్నప్పుడు ఇసుక తింటాడు. జగన్మోహన్ రెడ్డి మోడీ మోడీ అది గుర్తు చేశాడు. జగన్మోహన్ రెడ్డి చూపించండి. పొక్లైన్లే కదా, పొక్లైన్తో లిఫ్ట్ చేయడమే. గంప చూసి కూడా ఒప్పుకోరు. ఏంటి సార్ ఏంటి ఆన్లైన్ కూడా బాగాలేదు కూడా మధ్య సప్లై చేయాలి. కదండి మట్టిదండి తౌడెట్టారండి అని చెప్పాను కదా. పడిపోతే అప్పుడు దీనికి చెప్పండి. అదే బెస్ట్. వచ్చారు సార్, నేను ఆన్లైన్ ఒకసారి బుకింగ్ అవ్వలేదు సార్. వీళ్ళు ఇక్కడికి వస్తే 12 సార్లు బుక్ చేసుకోమని చెప్తున్నారు. 12 ఎంతవరకు ఒకసారి బుకింగ్ అవ్వలేదు. 4 రోజులు బుక్ చేస్తారు సార్, ఎంతవరకు బుకింగ్ అవ్వలేదు సార్. చూస్తున్నారు 4 నెలలు బట్టి నరకం అంటే ఏదనేది లేవరు చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నా దగ్గర 40 మంది ఉన్నారు, 40 మంది ఇబ్బంది పడుతున్నారు. పంటలు లేక, గింజలు లేక, తినడానికి లేక అనేక రకాలుగా ఇబ్బందులు మనం చూసాం. కానీ మొట్టమొదటిసారి నా రాజకీయ జీవితంలో ఇసుక కోసము ఇన్ని రకాలుగా కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఇవాళ అహో లక్ష్మణాన్ని అఘోరించే ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇవాళ ఇక్కడ చెప్తా ఉన్నారు 40 కుటుంబాలు కన్నారావు గారి దగ్గర పనిచేస్తూ ఉంటే 4 మాసాలుగా వారికి పనులు లేక వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా నాయుడు అనే కాంట్రాక్టరు ₹1,00,000 ఖర్చు చేయాల్సిన ఇసుకకు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇవాళ ఇసుకల్లో దొరకనందువల్ల రోజు ఇక్కడికి వచ్చి ఇసుక రీచ్ దగ్గర వచ్చి నిలబడిపోతూ ఉన్నాడు. పనులన్నీ ఆగిపోయాయి. ఇది ఒక్క విశాఖపట్నంలోనే కాదు, మన పక్కనే ఉన్న విజయనగరంలో, శ్రీకాకుళంలో, అనంతపురంలో, చిత్తూరులో
ప్రతి దగ్గర కూడా ఇవాళ కాంట్రాక్టర్లు, తర్వాత లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, వారిపైన ఆధారపడిన ఇతర కార్మికులందరూ కూడా ఇవాళ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ దసరా పండుగ వస్తూ ఉంది. దసరా పండుగ కూడా వాళ్ళు ఇవాళ పండుగ చేసుకునే పరిస్థితి లేదు. మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రంలో 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రెడీగా ఉంది అన్నాడు. మరి రెడీగా అంత పెద్ద ఎత్తున ఇసుక ఉంటే ఇవాళ వాళ్ళందరూ కూడా ఎందుకు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎందుకు పనులు లేకుండా ఉంటారు, దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కాబట్టి అంటే ప్రభుత్వం మాయమాటలు చెప్పేది కాదు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇసుక సమస్యనా? ముందేమో సెప్టెంబర్ 5వ తేదీకి కొత్త పాలసీ వస్తుందన్నారు. మరి కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఏమైనా ప్రజలకు మరింత బాగుంటుందని మేము అనుకున్నాము. కానీ ఇవాళ వాళ్ళ లెక్కలు చూస్తూ ఉంటే గతంలో ₹1,00,000 ఖర్చు అయ్యే వాళ్ళకి ఇవాళ ₹3 లక్షల ఖర్చు అవుతూ ఉంది. గతంలో 10 టన్నుల లారీకి వాళ్ళు ₹1,000 ఖర్చు పెడితే మేము 9,000 ఇవాళ ఖర్చు పెట్టాల్సి వస్తుందని నిన్న మంగళగిరిలో పోతే అక్కడ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలన చూసి ఓర్వలేకే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. 3 నెలల్లోనే లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్కే అని చెప్పారు. వైఎస్ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొంతమంది ఓర్వలేక సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. సచివాలయం, వార్డు ఉద్యోగులు నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. చంద్రబాబు నిరుద్యోగులను పట్టించుకోకుండా కేవలం తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నారని, వైఎస్ జగన్ మాత్రం నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని ఆయన చెప్పారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దాదాపు 1,30,000 రిక్రూట్మెంట్స్ ఈరోజు వాళ్ళందరికీ కూడా నియమపత్రాలు ఈరోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఎప్పుడు కూడా కనీవిని రీతిలో ప్రభుత్వం ఏర్పడి 4 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగటం ఇదే ప్రధానం. ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా దాని మీద బురద చల్లాలని రకరకాల ఊహాగానాలు, రకరకాలు కలుపుతూ ఉన్నారు. నిన్న కూడా 2 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులకే ఇచ్చుకున్నాడు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఇది అనేది ఒకటిగా చెప్పాడు. ఈరోజు దాదాపు 30-35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు దిగజారి మాట్లాడటం నిజంగా ఆయనకే చెల్లింది. ఈరోజు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది ఒక టైలర్ పాపకి. ముఖ్యంగా మధ్యతరగతి కన్నా కూడా కిందన్న ఒక టైలర్ షాప్లో పనిచేసుకునే ఒక టైలర్ వాళ్ళ పాపకి ఈ జిల్లాకు సంబంధించి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఎంతోమంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అనేక మంది దీంట్లో రాసుకొని ఈరోజు ఎంతోమంది ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి ఈరోజు చదువుకొని బాగా అయితే వాళ్ళందరి మీద కూడా బురద చల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాగే మాట్లాడుతూ ఉంటే రానున్న రోజుల్లో ఆ పార్టీని మర్చిపోయే పరిస్థితి ఉంది. దయచేసి ఇట్లాంటి, ఎందుకంటే ఎక్కడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేని, కనీసం ఎవరు కూడా మేము గ్రామ సచివాలయంలో ఒక పోస్ట్ ఇప్పించాము అని చెప్పుకునే పరిస్థితి లేదు. అంత ట్రాన్స్పరెంట్గా అధికార యంత్రాంగం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అంత ట్రాన్స్పరెంట్గా జరిగి ఈరోజు పోస్టింగ్లు కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుపుతుంటే ఓర్వలేక మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకొక 2-3 నెలల్లో ఇంకా కూడా అన్ని మంచి కార్యక్రమాలు, త్వరలోనే ఆటో తోలుకునే వాళ్ళకి 10,000 కానీ, అలాగే నాయబ్రాహ్మణులకు కానీ, ఇవన్నీ ఏదైతే కార్యక్రమాలు చెప్పాడో అన్నీ కూడా తొందరలోనే పూర్తవుతాయన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం. ప్రజలందరినీ కూడా కోరేది ఇట్లాంటి మాటలు
ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఎట్లాగో మనం చెప్పినా కూడా భారీ ఎత్తున కూడా ఇంకా కూడా మారకపోతే తెలుగుదేశం పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితి తొందరలో వచ్చేసింది. ఎలాగో సగం మంది బీజేపీకి, మేము తలుపులు తెలిసే ఇప్పటికే మా పక్కకి వచ్చే సర్దుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖలో ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాలను మంత్రి ఆవంతి శ్రీనివాస్ అందజేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన వాళ్లు గ్రామానికి సేవ చేసే ఉద్దేశంతో పనిచేయాలని సూచించారు. అంకితభావంతో పనిచేసి స్వలాభం కోసం కాకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే ఈ ఉద్యోగాల నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఈ వ్యవస్థను నెలకొల్పడం జరిగిందని చెప్పారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి ఆవంతి శ్రీనివాసరావు సూచించారు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం మర్చిపోవాలి, మనకు మాత్రం దేశాన్ని మర్చిపోవాలి. కౌణింగి రాజు 4వ వారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గా ఎంపిక కాబడ్డారు. విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీ నుండి గాడి దిలీప్ చక్రవర్తి. మన ఆనాడు డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యధిక దూరం నడిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 348 కిలోమీటర్లు నడిచారు. ఆయన ఆ పాదయాత్రలో చూశారు, చాలామంది జోకులు వేశారు ప్రత్యర్థులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా. ఆయన ముద్దులు పెడుతున్నాడు, ముసలిలో ముద్దులు పెడుతున్నాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, తిరుగుతున్నాడు అని. కానీ ఆయన ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు. ఒక విద్యార్థి ఫీజు కట్టలేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో విన్నాడు. ఒక నిరుద్యోగి ఉద్యోగం రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో విన్నాడు. ఒక పెన్షన్ రాకపోతే ఒక అబ్బా తాత ఎంత ఇబ్బంది పడతాడు విన్నాడు. కాబట్టే ఆ ప్రత్యక్షంగా చూసిన అనుభవాల నుంచే ఆ నవరత్నాలు మరి ఆయనే సొంతంగా డిజైన్ చేసుకుని మరి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో 80% మన మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ చదువుకున్నారు. You all are graduates, post graduates, engineering students. Simply today, if I speak something, if our honorable MLAs they speak something, your mind cannot be changed. Because we know the present generation. Even if their parents are also saying, we don't listen. We don't listen to anybody unless until they are convinced. So, my dear friends, what I am trying to tell you is, today there is a governance. There is a highly, truly transparent governance. This government is purely for the pro-poor government. This government is not for any caste, not for any religion, any creed, any party. This government is for the people's government. That's why I request my all learned young friends. రాజ్భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. రాజ్భవన్ లో జరిగిన బతుకమ్మ సంబరాలలో గవర్నర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని అందరికీ తెలియజెప్పాలని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో కోర్టును ఏర్పాటు చేయాలని గత 6 రోజుల నుంచి ఖానాపూర్, కడం, పెంపి మండలాలకు చెందిన 35 మంది న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేశారు. వారికి మద్దతుగా ఖానాపూర్, కడం, పెంపి మండలాలకు చెందిన ప్రజలు, విద్యావంతులు, ఖానాపూర్ జేఏసీ, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాలు మద్దతు ఇవ్వడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీక్ష చేస్తున్న న్యాయవాదులకు పిలిపించుకొని 2 నెలల్లో సీఎం కేసీఆర్తో మాట్లాడి మంజూరు చేస్తానని మాట ఇచ్చారు. గతంలో నిర్మల్ మున్సిపల్ కోర్టు కావాలని చెప్పడంతో గత 2 సంవత్సరాల కింద మున్సిపల్ కోర్టు మంజూరు చేయించామని మంత్రి అన్నారు. అలాగే ఖానాపూర్లో కోర్టు ఏర్పాటు కొరకు తాను మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇద్దరం కలిసి సీఎంతో మాట్లాడి కోర్టు కేవలం 2 లేదా 3 నెలల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పారు స్థానిక శాసనసభ్యుల ద్వారా మీకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన ఈ ప్రాంత ప్రజలకి, వ్యాపారస్తులకు నడుస్తూ ఉంటాయి. కాకపోతే వారం రోజుల లోపలనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క స్పందనను చూసి నాయకులకు కూడా అయ్యో మరి ఇది ఎటుపోతుంది అనేటటువంటి ఒక ఆలోచన వచ్చేసేసి ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ వాళ్ళు స్పందించడం, దాని మీద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల
మా న్యాయవాద సోదరులు మంత్రి గారి దగ్గరికి వెళ్లడం, దీని మీద మంత్రి గారు 3 నెలల లోపల ఖచ్చితంగా ఇక్కడ కోర్టు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన కారణంగా ప్రత్యేకంగా మంత్రి గారు న్యాయశాఖ మంత్రి కాబట్టి అది ఆ న్యాయశాఖ మంత్రి అతని పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి మన న్యాయశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ అది శాసనసభ్యురాలి సమక్షంలో నేను ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్ లో ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్తాం. ఈ రోజు లేట్ అయి ఉండొచ్చు, రేపో మాపో అని మనం అనుకున్నాం. అంతలోనే మీరు వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేశారు. మరి మంత్రివర్ల దగ్గర మన అదృష్టం ఏంటంటే మరి లా మినిస్టర్ మన దగ్గర ఉన్నారు. ఇందాక మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి అది కూడా నేను మైక్ లో పెట్టి వినిపిస్తాను. మీకు వీలైతే ఈ నెలలోనే ఆ క్యాబినెట్ ఉంటే ఖచ్చితంగా ఫైల్లో శాంక్షన్ చేసి సైన్ చేపించి శాంక్షన్ చేపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ అలా కాకుంటే 2 నెలల లోపు ఖచ్చితంగా మీకు కోర్టు ఇప్పిస్తాము. ఈ రోజు ఖానాపూర్ ని డెవలప్మెంట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారిది ఒక ఉద్దేశం. మరి చాలా మంది అందరూ ఈ ఖానాపూర్ ప్రజలందరూ సహకరించినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అక్కడ మున్సిపల్ కోర్టు కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నంగా ఉంది. మరి ఇప్పుడు అక్కడ న్యాయవాదులు వాళ్ళందరూ కూడా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి దీక్ష చేయడం జరిగింది. మాకు కోర్టు తక్షణమే మంజూరు ఇవ్వాలని చెప్పి దానిపైన గౌరవ శాసనసభ్యురాలు మరి ఇప్పటికే మా ఫోన్ చేయడము, ఇదివరకే 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మేము ఆ కోర్టును ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ బహుశా ఒక 2-3 మాసాల లోపట్లే తప్పకుండా మంజూరీ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ ఖైర్గా మధ్య అర్ధరాత్రి కారు బైకు ఢీకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పడిగల విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి ఇళ్లను జ్యువెలర్ షాపులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో దుండిగల్ ఎస్ఐపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసిన దుండగులు. ఈ సంఘటన ఈ నెల 22వ తేదీన జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని 3 దుండగులను అదుపులో తీసుకుని వారి దగ్గర నుండి 17 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. 22-23 మిడ్ నైట్లో జరిగినటువంటి ఒక అటెంప్ట్ మర్డర్ మా ఎస్ఐ గారి మీద జరిగినటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి, తెలిసాయి. మనము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ చూస్తే దాదాపు ఒక 4 వ్యక్తులు ఒక ఇకో వ్యాన్లో ఉండి ఈ అఫెన్సెస్ చేయడానికంటే తిరుగుతున్న క్రమంలో మన ఎస్ఐ గారు అక్కడ ప్యాట్రోలింగ్లో ఉన్నటువంటి ప్యాట్రోల్ 2 మొబైల్ ఆఫ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ ఈ పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఆ రోజు నైట్ డివిజనల్ ఆఫీసర్గా తిరిగే క్రమంలో ఒక సస్పీషియస్ వ్యాన్ ఒకటి కనిపించి దాన్ని దిగి ఎవరు ఏంటి అని మనం వెరిఫై చేసే టైంలో వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎస్ఐ గారి మీదకే ఫాస్ట్గా వ్యాన్ని రైడ్ చేయడం అనేది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంకురార్పణ జరిగింది. బ్రహ్మాండ నాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడి బొమ్మను చిత్రీకరిస్తారు. దీని గరుడ ధ్వజపటం అంటారు. దీని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూలి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగరవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాతులకు, భూత, ప్రేత, యక్ష, రాక్షత, గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 370 ఆర్టికల్ రద్దుపై వివిధ వర్గాలతో సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ నేతలు దిలీప్ కుమార్ దూబే, రఘునందన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక రవాణాపై నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సలహా. వైసీపీ పాలన చూసి ఓర్వలేక టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. తెలుగుదేశం పార్టీపై మంత్రి అనిల్ కుమార్ మండిపాటు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.